పేతురు, యోహానులు, యాకోబులు ప్రభుకి చాలా సమీపంగా ఉన్నటువంటి శిష్యులు. మా స్థాయి వేరుగా ఉంటుందని వారు అనుకోవచ్చు, అలాగే వీరిని గమనిస్తున్న మిగతా శిష్యులు అనుకోవచ్చు. అలాగే యోహాన్ అయితే రొమ్మున ఆనుకుని ఉండే ప్రేమైన శిష్యుడు. నా స్థాయి పరలోక రాజ్యంలో చాలా వేరుగా ఉంటది అనుకోవచ్చు. మీరు బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభువైన యేసుక్రీస్తుకు మార్గము సరళం చేయటానికి వచ్చిన దేవుని దూత కాబట్టి ఆయన స్థానం ఎక్కడ ఉండాలి చూడండి. కానీ ప్రభు ఏం చెప్పారు? పరలోక రాజ్యములో అల్పుడనబడిన వాడు ఇతనికంటే గొప్పవాడు. కాబట్టి శిష్యులకి ఇప్పుడు క్లారిఫై చేశారు, మీరు అనుకుంటున్న దాని ప్రకారం మీ స్థాయిలో ఉండవు. కాబట్టి 1000 ఏండ్ల పాలన కాలంలో ప్రభు పరిపాలన చేస్తూ ఉంటే భూమి మీద యెరూషలేమును రాజధానిగా ఎవరు ఏ ప్లేస్ లో ఉంటారు, ఎవరు మంత్రులుగా ఉంటారు, ఎవరు ఎలాంటి పోర్ట్ఫోలియో కలిగి ఉంటారు, ఎవరు ఎలాంటి అధికారిగా ఉంటారు. సో వీళ్ళందరూ భూమి మీద తగ్గింపు జీవితము కలిగి ప్రభు కొరకు పరిచర్య చేసిన వారు, సేవకులుగా ఉన్నవారు, ప్రభు అప్పగించిన పనిలో తూచా తప్పకుండా బోధిస్తూ దానినే పాటిస్తూ దేవుని మహిమపరిచిన వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏండ్ల పాలన కాలంలో ఉన్నతమైన పొజిషన్స్ లో ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా.